హలో లవర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లవ్. సైకి మరియు ఎరోస్ యొక్క ప్రేమ కథల్లో కుతూహలంతో పెట్టి తెరిచిన సైకి అందం బదులు వచ్చిన గాఢ నిద్రలో కూలిపోయింది. అక్కడే ఆమె నిశ్చలంగా పడిపోయింది. కానీ ఆ సమయంలో ఒకరు ఆమెను వెతుకుతున్నారు. తన ప్రేమను మర్చిపోలేక ఆమె చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రేమదేవుడు ఎరోస్ ఆమెను వెతుకుతూ వచ్చాడు. చివరికి సైకి అక్కడే నిశ్చలంగా పడి ఉన్నట్లు చూశాడు. ఆ దృశ్యం చూసి అతని హృదయం కదిలిపోయింది. తన శక్తితో ఆ పెట్టె నుంచి వచ్చిన నిద్రను సైకి శరీరం నుంచి తుడిచివేసి మళ్ళీ ఆ పెట్టెలోనే వేసి మూసివేశాడు. కొన్ని క్షణాల తర్వాత సైకి మెల్లగా కళ్ళు తెరిచింది. వారి ప్రేమను చూసిన దేవతల రాజు జూయిస్ కూడా కదిలిపోయాడు. ఈ ప్రేమని ఇక్కడ ఎవరూ విడదీయలేరు అని నిర్ణయించాడు. అతను ఎఫ్రోడైట్ కోపాన్ని ఆపి ఈరోస్ మరియు సైకి ప్రేమలను ఆశీర్వదించాడు. తర్వాత సైకిని దేవలోకానికి తీసుకెళ్లి అక్కడ దేవతలు తాగే అమృతం అంబ్రోషియా ఇచ్చాడు. ఆ అమృతం తాగిన వెంటనే సైకి అమృత్వాన్ని పొంది ఇక ఆమె సాధారణమైన మానవురాలు కాదు, దేవతగా మారింది. ఆ తర్వాత జూయిస్ స్వయంగా ఈరోస్ మరియు సైకిల వివాహం అధికారికంగా నిర్వహించాడు. అలా ఎన్నో కష్టాలు ఎదురైనా ప్రేమ చివరకు గెలిచింది. కొంతకాలం తర్వాత వారికి ప్రేమకు గుర్తుగా ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరే హెడోన్, అందం మరియు సంతోషానికి ప్రతీక. అలా ప్రేమకు పరీక్షలు వచ్చినా నిజమైన ప్రేమ చివరకు విజయం సాధిస్తుంది అని ఈ కథ మనకి గుర్తు చేస్తుంది. ఇది వాయిస్ ఆఫ్ లవ్ కథల శ్రేణిలో అందమైన ప్రేమ కథల్లో ఒకటి. సైకి మరియు ఎరోస్ యొక్క అమరమైన ప్రేమ కథ. తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రేమ కథతో వస్తుంది మీ వాయిస్ ఆఫ్ లవ్.